నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మన టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారి పైన ఒక కామెంట్స్ అయితే వస్తా ఉన్నాయి. అదే టీడీపీ కార్యకర్తలే ఒక వెంకటేశ్వరరాజు కృష్ణంరాజు అనే వ్యక్తి కామెంట్ చేస్తా ఉన్నాడు. ఆయన కక్ష సాధింపుతోటి నా ఇల్లును నా పార్టీ ఆఫీస్ ని కూడా కూల్చేయడం జరిగింది. అక్కడ నిర్మించుకున్న పార్టీ ఆఫీస్ ని కూడా ఉండిలో ఆయన అక్రమాలకు కానీ ప్రతి వాటికి కూడా నాగర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అది ఎంతవరకు నిజం సార్? అలా కూల్చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక రోజు ముందు వార్నింగ్ ఇచ్చారు, దాని నెక్స్ట్ డేనే జేసీబీ తీసుకొచ్చి కూల్చేయడం కూడా జరిగింది. ఆయన ఇప్పుడు ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఎవరైతే ఆ టీడీపీ నేత ఉన్నారో వెంకటేశ్వర కృష్ణంరాజు గారు, ఆయన ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక పదవిలో ఉన్న వ్యక్తి అలా వార్నింగ్ ఇవ్వడం, కక్ష సాధింపు, అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది యాక్చువల్గా అయితే పదవిలో ఉన్న వాళ్ళు కక్ష సాధించే విధంగా అయితే ఉండకూడదండి. అయితే ఏంటంటే నిన్న వార్నింగ్ ఇచ్చారంటే అంతకుముందు నోటీసులు కూడా ఇచ్చుంటారు అనుకుంటున్నాను. అదేదో ఇరిగేషన్ ల్యాండ్ కింద ఉందని చెప్పి ఏఈని కానీ లేదంటే అక్కడ సంబంధిత అధికారులను పంపించడం జరిగింది. తర్వాత పాయింట్ పెట్టి అక్కడ నుండి తీసుకెళ్లడం జరిగిందని కూడా ఆ టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో వీడియోలు తీపిచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి ఇప్పుడు. అది ఎలాగంటే అండి, ఇరిగేషన్ ల్యాండ్ అంటే కనుక అది గవర్నమెంట్ ల్యాండ్ కింద లెక్క. దానికి ఒక మనం వాల్యూ ఇవ్వాలి. ఆక్యుపైడ్ ల్యాండ్ ఎవరిదైనా సరేనండి, అది సొంత పార్టీ వాళ్ళదైనా సరే దాన్ని తీసేసే అంటే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునేలాగా ఉండాలి. అది మన వాళ్ళది కాబట్టి, మన పార్టీ ఆఫీసులో కాబట్టి, మన పార్టీ వాళ్ళు కట్టింది, మన తెలుగుదేశం జెండాలు ఉన్నాయి, దాని మీద ఆలోచించకూడదు. అది ఆక్యుపైడ్ ల్యాండ్ అంటే కనుక ఆక్యుపైడ్ ప్లేస్, అది దాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే రైట్స్ ఎవరికైనా ఉన్నాయి. గవర్నమెంట్కి పూర్తి రైట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఏంటంటే ఆ విధంగా విషమంగా పరిస్థితికి వచ్చేసి ఆయన హాస్పిటల్ పాలైపోయి ఇదవటం అనేది సహజం అండి. ఎవరైనా అలాగే చేస్తారు. నిజంగా విషమంగా లేకపోయినా సరే పరిస్థితి అలాగే చెప్తారు. అది ఏదేమైనా సరే ముందు వేరే ఎవరైతే అంటే అధికారంలో ఉన్నాను కాబట్టి అట్లా కక్ష సాధింపుతోటి ఎక్కడ చర్చిలు ఉండవు ఇట్లా అవి గూలగొట్టేయడం కానీ, ఎక్కడైనా ప్రభుత్వ ల్యాండ్ ఉండే కబ్జా చేయడం కానీ, అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నాను? అధికారం ఉంది కాబట్టి చేయటం అని కాదండి. ఆక్యుపైడ్ ల్యాండ్ ఎక్కడున్నా సరే, ఎవరిదైనా సరే, అది సొంత ప్రభుత్వం వాళ్ళదైనా సరే, బయట వాళ్ళు ఆక్యుపై చేసినా సరే, ఆక్యుపైడ్ ప్లేస్ అయితే కనుక ఖచ్చితంగా అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇది కక్ష సాధింపు కింద లెక్కేసుకోకూడదండి. అది ఏంటంటే పోయినోడు అలా ఏడుస్తారు. ఇప్పుడు రోడ్డు పెద్ద పెద్ద రోడ్ల కింద వెడల్పు చేస్తున్నారు, అడ్డొచ్చిన బిల్డింగ్స్ అయి కొట్టేస్తూ ఉంటారు. దాన్ని కక్ష సాధింపు కాదు, రోడ్డు వైండింగ్ లో భాగంగా అలా చేస్తారండి. అది వాళ్ళ ఒక్కళ్ళ మీద అనుకుంటే కొన్ని వందల ఇళ్ళు పోతా ఉంటాయి. అది ఇక్కడ కూడా పార్టీ అంటే నేను అదే పార్టీలో ఉన్నవాడిని, పార్టీకి ఎంతో సేవ చేసిన వాడిని, అయినా సరే నా ఇల్లు కూల్చేశారు. ఇల్లుకు అయినా పార్టీకి కూడా పసుపు రంగు దాన్నే ఏంచి పార్టీకి గుర్తుగా చిహ్నంగా నిర్మించుకున్నారు. అలాంటి ఇల్లును గాని అలా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తపై ఇంటిపై ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఆయనకు వ్యతిరేకంగా రఘురామకృష్ణ గారికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇంత ఘోరానికి పాల్పడతారా? నోటీసులో రోజు పంపిస్తే నెక్స్ట్ డేనే కూల్చేస్తారా అని మాట్లాడుతున్నాడు ఆ నేత ఎవరైతే ఉన్నారో. అది ఎవరైనా అలా మాట్లాడతారండి. ఎలాగంటున్నానంటే ఇప్పుడు పార్టీ అదే కూల్చలేదనుకోండి, రఘురామకృష్ణ గారు దేవుడు అని చెప్తాడు. కూల్చేశాడు కాబట్టి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కాబట్టి, అది ఇంటర్నల్ గా వాళ్ళిద్దరి మధ్య ఏ రిఫ్ట్లు ఉన్నాయో మనకు తెలియదు. కానీ ఓవరాల్ గా చెప్పాలంటే వాళ్ళిద్దరూ అంటే ఒకే పార్టీకి చెంది ఉంటాం. రఘురామకృష్ణ గారు అయితే అధికారంలో ఉన్నారు కాబట్టి ఓకే, ఆయన అదే పార్టీ జెండా గుర్తులతో సహా ఉన్నా సరే దాన్ని కూల్చేశారని అంటున్నారు. ఎవరు? రఘురామకృష్ణ గారు. అవునండి, అవును. ప్రజెంట్ స్పీకర్ కూడా ఒక ప్రత్యేక హోదాలో ఉన్నారు. ఆయనే ఇట్లా కక్ష సాధింపుకు పాల్పడడం గానీ, ఇలాంటి దారుణమైన చర్యలకు పాల్పడడం కానీ ఎంతవరకు కరెక్ట్ సార్? అంత మంది కాదండి. మనం దాన్ని సపోర్ట్ గా మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఎక్కడ అలా కాదు. కక్ష సాధింపు అనేది అనకూడదు. అది ఆక్యుపైడ్ ల్యాండ్ కదా. అంటే అంతకు ముందు ఆయన వ్యతిరేకంగా మాట్లాడారు. ఎవరికి? రఘురామకృష్ణ గారికి. ఎవరైతే ఈ టీడీపీ కార్యకర్త ఉన్నారో ఆయన వ్యతిరేకంగా మాట్లాడితే దానికి రివెంజ్ లాగా ఆయన తీర్చుకోవడం అయితే జరుగుతుందని ఈయన మాట్లాడుతున్నాడు. ఓకే, అంటే ఆ కక్ష సాధింపు చేసే విధంగానే వాళ్ళ ఇల్లు కోల్చడం, లేకపోతే బిల్డింగ్లు కోల్చడం, ఆఫీసులు కోల్చడం అయితే కరెక్ట్ కాదు. కక్ష సాధింపు ఉండకూడదండి. అంటే కక్ష సాధింపు అంటే ఎలాగా? ఆయన వ్యతిరేకంగా మాట్లాడి ఉంటే. కానీ నిజంగా మీరు చిత్తశుద్ధితో చేయగలిగితే కనుక, అది నిజంగా ఆక్యుపైడ్ ల్యాండ్ అయితే కనుక గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునేలాగా ఉండాలి. అంతేగాని వాడిని మనం తిట్టాడు కాబట్టి వాడు ఎక్కడెక్కడ ఆక్యుపై చేశాడో వెతికి దాన్ని మనం కూల్చేద్దాం, ఆయన ఈ విధంగా చేద్దాం అనే ఆలోచన అయితే కరెక్ట్ కాదు. అది ఎవరైనా చేయకూడదండి. మిగతా పార్టీలకు ఇలా చేస్తే ఈ పార్టీలనే చీలికలు వస్తాయి కదా, మిగతా పార్టీకి అలసైపోద్ది కదా ఇలా చేయడం వల్ల. అంటే చీలికలు మొదలైనాయి అనుకో ఇప్పుడు వేరే పార్టీలకు కానీ, ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీలకు వాళ్ళకి ఇంకా ఈజీ అయిపోతుంది వీళ్ళ గొడవలు పెట్టడం కానీ, విడిపోయేలా చేయడం కానీ. ఇలా కాకుండా ఉండాలంటే అది
ఇది పెద్ద చీలికలు వచ్చేస్తుంది అని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ఆయన ఎంతలా చెప్పగలడు, రఘురామకృష్ణ గారు కూడా అతని గురించి అంతగానో చెప్పగలడు. ఏదేమైనా సరే అందరూ ఒప్పుకునే విషయం ఏంటంటే అక్కడ అది ఆక్యుపైడ్ ల్యాండ్ అన్న విషయంలో ఎవరో తప్పుగా మాట్లాడడానికి లేదు. అందువల్ల ఏంటంటే కూల్చేసినా సరే మాట్లాడడానికి లేదు, ఎందుకంటే గవర్నమెంట్కి అధికారం ఉంది కాబట్టి అక్కడ అదే చూస్తారు తప్ప వాళ్ళు కక్ష సాధింపులో భాగంగా కూల్చేశారా, లేకపోతే కావాలని అతను ఏదో రఘురామకృష్ణ గారిని విమర్శించాడు కాబట్టి అదే పార్టీకి చెందిన వాడిని అయినా సరే అతని బిల్డింగ్ అయినా కూల్చేశారనేది పెద్దగా ఆలోచించరు. అది ఆక్యుపైడ్ ల్యాండ్ కాబట్టి కూల్చేశారు అన్నదాన్ని ఎక్కువ మంది సమర్థిస్తారు. అంటే ఈ ఇన్సిడెంట్ పైనే ఆ పార్టీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర రాజు గారు, ఆయన ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని కలుస్తానని, ప్రజలందరూ రావాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి అందరు రావాలి, పెద్ద ఎత్తున రావాలి, ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో రఘురామకృష్ణ గారి వల్ల అందరం కూడా వెళ్దాం, మాట్లాడదాం, ఇలా చేసిన అన్యాయాలు అక్రమాలను అన్నిటి కూడా చెప్దామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి పిలుస్తా ఉన్నాడు. అంటే అక్కడికి వెళ్తా అని పాదయాత్ర చేసి ఇది జరుగుతుందంటారా? అది జరుగుతుందండి, ఎందుకంటే ఆయన కూడా అదే పార్టీకి చెందిన ఆయన కాబట్టి ఎవరైతే ఎవరైతే అతను బిల్డింగ్ కూల్చేశారో ఆయన కూడా మన తెలుగుదేశం పార్టీకి కూటమి సంబంధించిన సభ్యుడు లేదా కార్యకర్త లేదా నాయకుడు కాబట్టి ఓకే చంద్రబాబు నాయుడు గారిని కలుస్తారు. ఆ విషయంలో ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా సానుకూలంగా స్పందించి ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన స్థలాన్ని ఆక్యుపై చేశారు కాబట్టి సరే ఈసారికి వదిలేద్దాం, వేరే చోట ఏమన్నా ల్యాండ్ ఇచ్చైనా మళ్ళీ వేరే చోట ఆఫీస్ కట్టుకునే అవకాశం ఇస్తారేమో చంద్రబాబు నాయుడు గారు చూడాలి. అంటే నిర్వాసితులు అయిపోయారు కదా ఇప్పుడు ఆల్రెడీ, అంటే వాళ్ళకు అంటే స్పేర్ లెక్కనైనా చూసి ఇచ్చే అవకాశం ఉందండి. ఇచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అయితే సానుకూలంగా స్పందించే అవకాశం అయితే ఉంది. అది ఎందుకంటే ఒకే పార్టీకి సంబంధించిన నేతలు కొట్టుకోవడం అంటే పార్టీకి కూడా పెద్ద సమస్యగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే అది సానుకూలంగా స్పందిస్తారు, ఎవరికి ఇబ్బంది లేకుండా. అంటే ఇక్కడ ఒకటండి, ఏదేమైనా సరే అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే ముందు దాన్ని ఆ విధంగా మిస్యూజ్ చేయటం అయితే తప్పు. ఇది దానికి ఎవరికి లంచాలు ఇచ్చారు, ఎంత పెట్టి కట్టాడు అన్నది ఆలోచించరు. అది కోట్లు పెట్టి కట్టినా సరే అది తప్పుగానే భావిస్తారు. ఆ విషయంలో ఏంటంటే రఘురామకృష్ణ గారికి కొంచెం ఎడ్జ్ ఉంటుంది. అదే బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసి సానుకూలంగా చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తే కనుక మంచి ఆఫీస్ వేరే చోట కట్టుకుంటారేమో, గవర్నమెంట్ నుంచి కానీ పార్టీ నుంచి ఏమైనా స్థలం ఇస్తే. ఆ విధంగా ఏంటంటే ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారని నేను అనుకోవట్లేదు. ఇద్దరికే చిన్న తగాదాలు ఏదో గొడవలు ఉండటం వల్ల ఏంటంటే సహజం అదండి, ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకోవడం సహజం. అది మనం ఎక్కడైనా చూస్తాం, ఏ పార్టీలోనైనా చూస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. అది ఇప్పుడు ఇండియా లోపల ఏ సమ్మిట్ అయితే జరిగింది సార్, అందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది అయితే వచ్చి షర్ట్లు ఇప్పేసి మోదీ లొంగిపోయాడని చెప్పి నినాదాలు చేసి అక్కడ గొడవ అయితే ఇచ్చేసారు సార్. అంటే ఇండియా పరువు మొత్తం తీసేస్తారు, ఎందుకంటే ప్రపంచ దేశాల నుంచి చాలా మంది వచ్చారు. అక్కడ ఇండియా పరువు ఎందుకు తీయడం ఎందుకు సార్ వాళ్ళకి? ఇది ఇండియా పరువు అనుకోరండి. ఇంకా ఆ టైంలో ఏంటంటే ఒకరిని అంటే సపోజ్ మోదీ గారు రాహుల్ గాంధీ గారికి నచ్చరనుకోండి, ఆయన్ని వ్యతిరేకించే విధానంలో వాళ్ళు కొన్ని పద్ధతులు దాన్ని అంటే పరువు తీయటమా లేకపోతే ఏదైనా కొన్ని చర్యల్ని ఎండగట్టడం అనేది అది వేరే విషయం. కానీ ఏంటంటే పరువు తీశారని కొంతమంది భావిస్తే మోడీ గారిని ఏకపారేశారని కొంతమంది భావిస్తారు. అక్కడ అది రకరకాలండి. అల్టిమేట్గా ఏంటంటే వాళ్ళ నిరసన తెలియజేశారా లేదన్నదే ముఖ్యం. అంటే అక్కడికి వచ్చి బట్టలిప్పేసి మోదీ లొంగిపోయాడు అని చెప్పేసి నినాదాలు చేశారు. అక్కడ అంటే మన ఇండియాలో ఏదో చిన్న ఫంక్షన్ అయింది లేండి, ఏదో అయింది అక్కడ చేసి వేరే విషయం. కానీ ప్రపంచ దేశాల నుంచి చార్జిపేట నుంచి చాలా మంది అంటే అక్కడ సీఏ వాళ్ళు చాలా మంది వచ్చారు ప్రతి కంట్రీ నుంచి. ఇప్పుడు వాళ్ళందరి ముందు ఇలాంటి గొడవలు చేస్తే ఇండియా పరుగు పోయినట్టే కదా. ఇండియా పరుగు పోయినట్టే అని మనం భావిస్తున్నాం. ఓ పక్క నుంచి మోదీ గారికి కూడా ఏమవ్వదండి. ఎలాగంటే మోదీ గారి మీద ఉన్న వ్యతిరేకత లేకపోతే ఏదైనా కానీ ఆయన నిరసన తెలియజేయాలనుకున్నారు, చేశారు. ఇక్కడ మోడీ గారికి పోయేది ఏముండదు, అది సహజం అండి. రాజకీయాల్లో ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవటం, ఆ విమర్శించే ప్రాసెస్లో రకరకాల విన్యాసాలు చేయటం అనేది పెద్దగా ఇది కాదు. అంటే ఏదైనా వేదిక దొరుకుద్దా ఆ సమయంలో మనం విమర్శిద్దామని కొన్ని ప్రణాళికలు కొంతమంది చేసుకుంటారు. ఆ విధంగా బట్టలు ఇప్పేసి అంటే దీని పరుగు పోయిందని కాదు. కొంతమంది ఏంటంటే ఎవరికి సంబంధించిన వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఇప్పుడు మోదీ గారిని ఎంతమంది ఎక్కువ మంది సపోర్ట్ చేస్తారో రాహుల్ గాంధీ గారిని కూడా బాగా నిరసన తెలియజేశారు, సరైన సమయంలో నిరసన చేశారని మెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇది కాంగ్రెస్ నేతల పని అనుకుంటారు. అంతే కదండి, కాంగ్రెస్ నేతలు ఆ విధంగా వాళ్ళే చేసిరని చెప్తారా? అంటే ఇట్లా పరువు ఇట్లా కారణం వాళ్ళే అంటారు. అది పరుగు పోయిందని కాదండి, నిరసనగా కూడా కొంతమంది భావించవచ్చు కదా. అంటే మోదీ గారు చేసే పనులు వాళ్ళకి నచ్చలేదేమో, అందుకు నిరసన తెలియజేస్తున్నారేమో అని మనం అనుకోవచ్చు. అంటే అక్కడ మోదీ చేసిన పనుల కోసం కాదు సార్, అంటే ఇప్పుడు ఏదైతే ట్రంప్ తో మనకి ఏదైతే ఇష్యూస్ నడిచే వాటి దానికి అపోనెంట్ గా అంటే మోదీ లొంగిపోయాడా వాళ్ళకి అనేటట్టు మాట్లాడారు సార్.
కొంతమంది వార్తలు అయితే వస్తున్నాయండి, మోదీ గారు లొంగిపోయారు అందుకనే టారిఫ్ 18% ఉన్న టారిఫ్ తీశారు, ఇక మీదట అన్ని డైరెక్ట్ ఏదో అయిపోతాయి అది ఇదని ఏదో చెప్తున్నారు. కానీ ఏది ఏమైనా సరే ఒక రెండు ప్రధాన పార్టీలు ఉన్నప్పుడండి వాళ్ళిద్దరి మధ్య గొడవ ఒకలాగా ఉంటుంది. ఆయన ఏం చేస్తే ఈయన విమర్శించడం, వీళ్ళు ఏం చేస్తే ఆయన విమర్శించడం అనేది సహజం. అది పరుగు పోయింది అనుకుంటామా, లేకపోతే నిరసన తెలియజేసే విధానంలో ఒక భాగం అనుకుంటామో ఏదేమో, కానీ మొత్తానికైతే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేశారు, వీళ్ళ పద్ధతులు వీళ్ళు దాన్ని ఖండించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని ఎంతమంది ఎండగడతారో మనం ప్రత్యేకంగా చూడలేక చెప్పనవసరం, ఇంకేకి పాడేస్తారు. అది మనం ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ మనం చూస్తున్నాం. నిరసన తెలియజేసే భాగంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతి అవలంబిస్తారు. అది అధికారంలో ఉన్న వాళ్ళు ఏంటంటే కొంత సాఫ్ట్గా వెళ్తారు, కొంత పద్ధతిగా గౌరవంగా ఉండాలి కాబట్టి వాళ్ళు ఆ విధంగా వెళ్తారు. వీళ్ళు ఎలాగైనా ఉండొచ్చు కాబట్టి వీళ్ళు కొంతమంది రెచ్చిపోతారు. అయితే మొదటిసారి సార్ ఇండియాలో అప్పుడు ఏదైనా ఒక పార్టీ నుంచి ఎవరైనా వచ్చి నినాదాలు చేస్తారు సార్, అక్కడ పబ్లిక్ కి అక్కడ పార్టీ వాళ్ళకి సంబంధం ఉండదు. కానీ ఫస్ట్ టైం అక్కడ వాళ్ళు నినాదాలు చేస్తే అక్కడ ఉన్న పబ్లిక్ తరిమి కొట్టారు సార్ వాళ్ళు. తరిమి కొట్టడం అయితే వాళ్ళకి నచ్చిన విషయం వస్తే కనుక తరిమి కొట్టడం కరెక్టేనండి. ఎందుకంటే పబ్లిక్ ని ఇబ్బంది పెట్టే విధంగా ఏ నిరసనలో ఉండకూడదు. తరిమి కొట్టారో లేదో నేను చూడలేదు, కానీ ఎవరైనా సరేనండి ఒక మంచి విషయం చెప్పేటప్పుడు దానికి అడ్డెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. అది ఎవరైనా కానీ దానికోసం వీళ్ళు నిజంగా ఒక మంచి విషయం, మంచి ప్రోత్సాహకరమైన విషయాలు చెప్తున్నప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఆ విధంగా చేయటం అది కరెక్ట్ కాదు. లేదా అది ఆమోగ్య విధంగా అందరూ హర్షించే విధంగా చేస్తే కనుక అది మంచిది తప్ప కావాలని ఒక ఇంటెన్షనల్ గా ఆ కార్యక్రమాన్ని చెడగొట్టాలన్న ఉద్దేశంతో అలా చేయటం అనేది అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు సెంటర్ లో కాంగ్రెస్ అలా ఉంటే ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణ లోపల కాంగ్రెస్ మొన్న ఏదైతే 5,000 కోట్లు పెట్టి గాంధీ బొమ్మను కడతారో అది ఇప్పుడు కోర్టు అనేది క్యాన్సిల్ చేసింది, ఆర్డర్ ఇచ్చింది, అది ఇంకా కట్టకూడదు అని చెప్పి. ఓకే, దాని గురించి ఏం చెప్పాలి? కట్టకూడదంటే కట్టకూడదండి. ఎందుకంటే అంటే 5,000 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం అయితే అదైతే కరెక్ట్ కాదు. అంటే దాని బదులు ఏదన్నా కొన్ని కంపెనీలకు వాడచ్చు, లేదా కొన్ని సంస్థలకు వాడచ్చు, లేదా ప్రజల నిరుద్యోగ భృతులు కానీ లేకపోతే ప్రజా సంక్షేమానికి వాడచ్చు. హామీలు నెరవేర్చాల్సిన హామీలు ఉన్నాయి, వాటి మీద కూడా ఇది అవ్వచ్చు. అయితే ఏంటంటే అదే గతంలో నేను ఒక మాట చెప్తున్నాను, అదే సమయంలో వాళ్ళు ఎవరైతే కోర్టులు స్పందించారో కొన్ని విగ్రహాలు అంతకుముందు కూడా కట్టారు. 1,500 కోట్లు పెట్టి కట్టిన విగ్రహానికి కూడా ఆ సమయంలో కూడా కోర్టు స్పందించి ఉంటే బాగుండు. అంటే ప్రజాధనం ఒక విగ్రహం కట్టేటప్పటికి అడ్డొచ్చేసి ఇంకో ఏదైనా అంతకుముందు ఎలా తగలేసినా పర్లేదు అనుకుంటే కనుక అది కరెక్ట్ కాదు. అంటే ఆ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ చేసినాక ఇవి కట్టింది సార్. అయితే ఇప్పుడేంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్రెడీ ఏవైతే హామీలు ఇచ్చిందో అవి చేయలేదు. అడుగుతుంటే ప్రజలు మా దగ్గర ఖజానా ఖాళీ అయిపోయింది అంటున్నారు. అలా ఖజానా ఖాళీ అయిపోయినప్పుడు 5,000 కోట్లు ఎలా వచ్చేస్తారు? అవునండి, ఇది యాక్చువల్ గా మంచి పాయింట్. ఇది ప్రజా సంక్షేమం అంటే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చకైతే ప్రజలకు ఎవరికి అభ్యంతరం ఉండదు. అవును కదా, అది ఎవరికైనా హర్షించదు. ఇప్పుడు మీకు చెప్పినవన్నీ నేను చేశానా లేదని అడగటానికి ముఖ్యమంత్రి గారు కూడా అడగటానికి ఉంటది. అటువంటిది ఈయన ఎన్నో చేయాల్సి వచ్చి కూడా ఇంకా దుర్వినియోగం కింద. మీరు అన్న కరెక్టే సార్. ఏంటంటే ఏపీలో మళ్ళీ ఎల్లో మీడియాకు మళ్ళీ చంద్రశేఖర్ గారికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి గారికి సంబంధించిన మీడియాలు ముఖ్యంగా హైదరాబాద్ వాళ్ళు తప్ప మిగతా తెలంగాణ పరంగా అన్ని హామీలు నిలబెట్టారు అని కళాఖండగా రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు. రుణమాఫీ దగ్గర నుంచి అన్ని రైతులకు కానీ అన్ని చేశారు కాబట్టి పంచాయతీ మున్సిపాలిటీ రిజల్ట్ వచ్చినాయి. ఆ లెక్క గాంధీ బొమ్మ ఖర్చు పెడతాంలో తప్పే ఉంది అని కళాఖండగా అంటున్నారు. దాని గురించి ఇక్కడ నేను అనేది గాంధీ బొమ్మకి లేదా 5,000 కోట్లు పెట్టి విగ్రహం కట్టకూడదని నేను అంటలేదండి. కొంతమంది ఇక్కడ ఏ విధంగా వస్తుందంటే ప్రజా సంక్షేమం దానికి సంబంధించిన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఆ విధంగా 5,000 కోట్లు దుర్వినియోగం కింద లెక్క వస్తుంది. ఇది ప్రజల హామీలు నెరవేర్చకపోతే మరి అదే అడుగుతున్నాను నేను. గతంలో పెట్టినప్పుడు అదే సమయంలో అదే హైకోర్టు కూడా 1,500 కోట్లు పెట్టి ఖర్చు పెట్టింది కూడా దుర్వినియోగమే. అది అతిపెద్ద దుర్వినియోగం ఆ సమయంతో పోలిస్తే. ఇప్పుడు ఇక్కడ అది పెట్టినప్పుడు లేని దుర్వినియోగం ఇది పెట్టినప్పుడు ఎలా దుర్వినియోగం అవుద్ది అనేది చెప్పాలంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కొంత అది అవుతుంది అంతే తప్ప ప్రజలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్స్తే కనుక వీళ్ళు ఎన్ని వేల కోట్లు పెట్టుకున్నా సరే. ఇక్కడ ఈ విషయం ఎందుకు వస్తుందంటే రేవంత్ రెడ్డి గారు మా దగ్గర ఖజానా లేదు అని చెప్పడం అయితే అది కరెక్ట్ కాదు. ఆ ఖజానా లేదని చెప్తూ ఈ విధంగా విగ్రహాల కోసం ఖర్చు పెట్టడం అయితే అదే అన్నాను. అది యాక్చువల్గా కేసీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో అన్నారు అదే మాటని. ఖజానా ఇది ప్రజలను మభ్య పెట్టే విషయంగా దిశగా వెళ్తుంది అనుకుంటున్నారు. మభ్య పెట్టడం అంటే ఖజానాలో డబ్బు లేకుండా ఎక్కడ ఉండదండి. రావాలంటే కనుక 100 కోట్ల డబ్బులు వచ్చేస్తాయి. అయితే ఏంటంటే పర్టికులర్ గా గాంధీ గారి విగ్రహం పెట్టేటప్పటికే లేకపోతే ఈ విధమైన ఆంక్షలు రావటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎలాగంటే 1,500 కోట్లు పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని కట్టారు, మరి అది దుర్వినియోగమే. గాంధీ గారు అంతకంటే గొప్ప కదా, స్వాతంత్ర సమరయోధుడు, సత్యమేవ జయతే అని
ప్రపంచానికి మొట్టమొదటి తెలియజేసిన మహానుభావుడైతే మహాత్మా గాంధీ గారే. ఆయన విగ్రహం కట్టడానికి అభ్యంతరం కాదు, కానీ ఏంటంటే అదే అభ్యంతరం అని కోర్టు తెలియజేసినప్పుడు గతంలో కట్టిన విగ్రహాలు కూడా ఆ సమయంలో ఖర్చు చేసిన డబ్బు కూడా అభ్యంతరమే. దాన్ని గుజరాత్ లో విగ్రహం పెట్టారు, మరి ఇక్కడ కాంగ్రెస్ పెడతంలో తప్పే ఉంది అని విమర్శలు చేస్తున్నారు. దాని గురించి ఏమంటారు? అది ఎలాగంటేనండి, అది అక్కడ రాష్ట్ర పరిస్థితులు, అక్కడ ఖజానా పరిస్థితులు అది వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. ఏది ఏమైనా సరే ఒక మహానుభావుడికి ఇచ్చే గౌరవం ఇవ్వాలి. దానికి ఏంటంటే అన్ని వేల కోట్లు, అది మనం ఇక్కడ ఇంకో రకంగా చెప్తున్నాం, 5,000 కోట్లు పెట్టి గాంధీ గారి విగ్రహం కడతాం అని అంటున్నాం, కానీ దానివల్ల మూసీ నది సుందరీకరణ జరుగుతుందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. మూసీ నది సుందరీకరణ జరగటం వల్ల ఏంటంటే చాలా కంపు పోద్దండి. మనం ఒక్కసారి చాదరగట్టు లేకపోతే మలక్పేట ఆ ఏరియాలోకి వెళ్తే ఎంత దరిద్రంగా ఉంటుందా మూసీ నది. ఏది సిబిఎస్ దగ్గర కూడా, సిబిఎస్ దగ్గర మహాత్మా గాంధీ బస్ స్టేషన్ దగ్గర ఆ చుట్టుపక్కల చూస్తే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అది సుందరీకరణ చేసే భాగంగా కొంత డబ్బులు అయితే ఏ పెట్టుబడి లేకుండా ఏ ఖర్చు చేయకుండా డబ్బులు ఖర్చు అవ్వకపోవడం అయితే ఉండదండి. ఖర్చు చేస్తేనే మనకు ఆ పనులు అవుతాయి. దానికోసం అన్ని వేల కోట్లు అయిపోయినాయి అంటే ఒక పెద్ద ప్రణాళిక తీసుకున్నప్పుడు, లార్జ్ స్కేల్లో తీసుకున్నప్పుడు లార్జ్ అమౌంటే ఖర్చు అవుద్ది. దాన్ని మనం స్పోర్టివ్గా తీసుకోవాలి. దీనికి పెట్టేటప్పుడే ఆ ఖర్చు ఎంచుకున్నప్పుడు దానికి ఎందుకు పెట్టు అని కూడా అడిగేవాళ్ళు ఉంటారు. ఆ విధంగా ఏంటంటే ప్రతి సందర్భంలోనూ సమస్యలు అనేది ఉంటాయి. దాన్ని సానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని చక్కగా ప్రజలకు వివరించేలాగా చెప్పుకుని ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే గాంధీ గారి విగ్రహం పెట్టడం చాలా అవసరం. అదే సమయంలో సుందరీకరణ కూడా జరుగుతుందన్నది మనం గమనించాలి. అది మాత్రం మర్చిపోకూడదు అనేది నా ఉద్దేశం అండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.